వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నగంటి అనసూయ గారు రాసిన స్పర్శ అనే కథ. ఈ కథ మన జీవితంలో చాలా సున్నితమైన అంశాన్ని, అయినా సరే చాలా ముఖ్యమైన అంశాన్ని టచ్ చేసేలాగా ఉంటుంది. తప్పకుండా కథ అంతా విన్నాక మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒక విషయం గమనించారా? మెడిసిన్స్ కవర్ హ్యాండ్ బ్యాగేజ్లో పెడుతూ కన్య అన్న మాటలకి ఏంటది అన్నాడు కిరణ్ అప్పటికే సర్దేసిన సూట్ కేస్ని వెయింగ్ మెషిన్ మీద పెడుతూ. మనం ఉన్న ఈ కొద్ది రోజుల్లో నేను విషయం గమనించాను. పెయిన్ అనిపించింది నాకు. ఏంటది చెప్దామని అనుకుంటూనే నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నా బాధను నువ్వు పట్టించుకుంటున్నావా? ఇదేంటి కొత్తగా? ఎప్పటినుంచి? ఏమైంది నీకు? అయినా ఏంటది అంత బాధ పెట్టే విషయం? సర్కాస్టిక్గా మాట్లాడుకు. నీకు సిల్లీగానే అనిపించొచ్చు, కానీ కన్నది నేను కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. వాట్ హ్యాపెండ్ కన్యా? మై గాడ్, 26 కిలోస్ ఉంది అంటూ వెయింగ్ మెషిన్ మీద నుంచి సూట్ కేస్ తీసి కింద పెట్టాడు. మనం వెళ్ళేది ఎప్పుడో రేపు రాత్రికి, ఇంకా బోలెడంత టైం ఉంది. కానీ ముందు నేను చెప్పేది విను. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేదని నువ్వు అన్నప్పుడే అదేదో పెద్ద విషయమే అయ్యుంటుందనుకున్నా. టెల్ మీ వాట్ హ్యాపెండ్. అయినా కన్నది నువ్వు, సో నువ్వే బాధపడచ్చు కదా, నాకు చెప్పడం దేనికి అన్నాడు సూట్ కేస్ ముందు కూర్చుని దాన్ని తెరుస్తూ. మరీ జోక్గా మాట్లాడుకో. జోకే ఉంది, నువ్వన్నదే కదా అన్నాడు చిరాగ్గా. 3 కేజీల బరువు ఎలా తగ్గించాలా అని పెట్టెలో ఉన్న వాటిని అటు ఇటు కదుపుతూ. అదే నువ్వు గమనించావో లేదో కానీ విసిగించకుండా చెప్పదేంటో. ఏముంది, మన వాడికంటే ఆ ఎదురింటి పిల్లాడే ఎక్కువైపోయాడు అత్తయ్యకి. ఎంత గారాబం చేసేస్తున్నారో వాణ్ణి. సాధించటం ఏమిటో, నాకైతే అదే అనిపిస్తోంది. ఆవిడేదో వాడికి ఒక్కడికే సొంతం అయిపోయినట్టు వాడు ఆవిడ ఒళ్ళో ఎక్కి కూర్చుంటే మనవాడు కింద నిలబడి అలా చూస్తూ ఉండిపోతున్నాడు వాళ్ళిద్దరికేసి. అయినా అత్తయ్య దింపటం లేదు వాణ్ణి. నా గుండెలు పిడచకట్టుకుపోతున్నాయి వీణ్ణి అలా చూస్తూ ఉంటే. ఆవిడ కావాలనే ఇలా చేస్తున్నారా అని నాకు అనుమానం. అదేదో వెళ్లే ముందే క్లియర్ అయిపోతే. చచ, అలాంటిదేం లేదు. అమ్మ అలా ఎందుకు చేస్తుంది? వీడు మా అమ్మకి అంత దగ్గరగా వెళ్ళడం లేదు కదా. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాడు. అలవాటు కూడా ఉంటుందిలే కన్యా, అతిగా ఆలోచించుకు. ఎంత నెత్తి మీద ఎక్కించుకున్నా ఎదుటివాడు సొంత మనవాడు అవుతాడా? అది ఆవిడకి మాత్రం తెలీదు. పిల్లాడు నాని నాని అంటూ అత్తయ్య చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నా అనుమానం ఏంటంటే పుట్టాక ఇన్నేళ్ల తర్వాత పిల్లాడిని చూపించామని కోపం అనుకుంటా. మా అమ్మ గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా? అలాంటిదేం ఉండదు. అలవాట్లో తేడా అంతే. ఎక్కువగా మనసులో పెట్టుకోకు. నేను నమ్మను. నెల రోజులు ఉందామని వచ్చాం. ఆల్మోస్ట్ 30 రోజులు ఇక్కడే ఉన్నాం. అది చాలదు అలవాటు చేసుకోవడానికి? అలా వెనకేసుకు రాకండి నిష్ఠూరంగా అంది ప్యాకింగ్ చేయించిన స్వీట్లు పొడులు మరో సూట్ కేసులో అడుగును పెడుతూ. సర్లే, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళిద్దరూ నాయనమ్మ మనవాళ్ళు కాకపోరు. నువ్వే అన్నావుగా అసలే కొసరు కొసరే అని. మరి ఇంకెందుకు గొడవ? ఇది ఇంతటితో వదిలే, పెంచకు. ముందు ఇందులోంచి ఏమేం తీసేయాలో చూడు. లేదంటే లాస్ట్ మినిట్లో అంతా కంగారైపోతుంది. పైగా తెల్లారేసరికి అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళకు కూడా ఏవేవో చెప్పావు కదా తీసుకురమ్మని. సో ఈ సూట్ కేసు అయిపోతే మరో సూట్ కేసు సర్దచ్చు. కంగారు పెట్టాడు కిరణ్ ఏం తీసేయాలా అని లోపలున్న వస్తువుల్ని మరింతగా కింద పైన వేసేస్తూ. నువ్వు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్టున్నావు. నేను మాత్రం మర్చిపోను. చెయ్యాల్సిందేదో చేసే తీరుతాను. చచ్చా, కర్మ. ఇన్నాళ్లకి ఇండియా వచ్చామన్న ఆనందం మిగల్లేదు నా బతుక్కి. నిష్ఠూరంగా విసుగ్గా అంది కన్య. కిరణ్కి పిచ్చి కోపం వచ్చింది ఆ మాటలకి. దాంతో రెచ్చిపోయి విసుగ్గా పెట్టె ముందు నుంచి లేచి, ఏం చేస్తావు? ఏం చేస్తావట? చేసేదేదో ఇప్పటికే చేసావు కదా, ఇంకేముంది చేయడానికి? అందుకేగా నువ్వు అన్నట్టు మా అమ్మకి దగ్గర కాలేకపోయాడు అంటూ కోపంగా ఇంకా ఏదో అనబోతూ ఉండగా హాల్లో డోర్ బెల్ మోగింది. ఇంకొక్కసారి కొడితే పిల్లాడు ఎక్కడ నిద్ర లేచేస్తాడో అని గబగబా పరిగెత్తారిద్దరూ హాల్లోకి. అంతలోనే హాల్లో టీవీ చూస్తున్న రాజేశ్వరి లేచి వెళ్ళి తలుపు తీయడం, నానమ్మ అంటూ ఎదురింటి పిల్లాడు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసి ఆవిడ కాళ్ళని చుట్టేయడం జరిగిపోయింది. కిరణ్ నవ్వుతూ మార్చి మార్చి చూశాడు ప్రేమతో అల్లుకుపోయిన వాళ్ళిద్దరిని. దాంతో
పుండు మీద కారం చల్లినట్టయి ముఖం నల్లగా మార్చుకుని లోపలికెళ్ళిపోయింది కన్య. సినిమాకెళ్ళామండి. సినిమాలో ఒక ఆవిడ అచ్చం మీలానే ఉన్నారు. ఆవిడొచ్చినప్పుడల్లా వేలు పెట్టి చూపిస్తూ నానమ్మ, నానమ్మ అని చప్పట్లు కొడుతూ ఒకటే అరుపులు, కేకలు. హాల్‌లో మా చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ వీడిని చూసి ఒకటే నవ్వడం. వాడి వెనకాలే వచ్చిన వాళ్ళమ్మ హిందీలో చెప్పింది నవ్వుతూ. అవునా! నా బంగారు కొండ అంటూ వాణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకుంటూనే సోఫాలో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందావిడ. ఆవిడ గుండెల్ని కరుచుకుపోయాడు వాడు. కిరణ్ అక్కడే నిలబడి వాళ్ళమ్మనే చూస్తున్నాడు. మొదట్నించి వాడొచ్చినప్పుడల్లా తల్లి పొందే ఆనందాన్ని గమనిస్తూనే ఉన్నాడతను. దగ్గరకంట వెళ్ళి తన తల్లి ఆనందానికి అంతలా కారణమైన వాడి తల మీద చెయ్యేసి ప్రేమగా నిమిరాడు. సినిమా చూడగానే వీడికి నన్ను చూడాలనిపించినట్టుందిరా. పరిగెత్తుకుంటూ ఇటే వచ్చేసేట. పిల్లాణ్ణి గుండెలకు హత్తుకుంటూనే తలెత్తి కొడుకు వైపు చూసి నవ్వుతూ అంది రాజేశ్వరి. అవునమ్మా అన్నాడు కిరణ్ ప్రేమగా వాడి బుగ్గగిల్లుతూ. కాసేపటికి వాళ్ళిద్దరూ టీవీ చూడ్డంలో మునిగిపోవడంతో ఇంకొంచెం సేపు అక్కడే అటూ ఇటూ తిరిగి ఇప్పుడే వస్తానమ్మా అంటూ తల్లితో చెప్పి కిందకెళ్ళాడు. ఏవో మందులు తక్కువయ్యాయని కన్య చెప్పడం గుర్తొచ్చి. కాసేపు అయ్యాక ఇక పడుకోవాలి పద వెళ్దాం నానమ్మ పడుకుంటారు అంటూ పిల్లాడి తల్లొచ్చింది. ఆవిడ పిల్లాడిని తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా వాడు రాజేశ్వరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వాళ్ళమ్మ వాడి రెక్కలు పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మరింత గట్టిగా ఆవిడకి హత్తుకుపోతున్నాడు వాడు. సినిమాల్లో ఆవిడ మీరే అనుకుంటున్నట్టున్నాడండి వీడు నవ్వుతూ అంది వాళ్ళమ్మ. ఆ మాటలతో వాణ్ణి మరింత గట్టిగా పొదివి పట్టుకుని వీపు నిమురుతూ తల మీద ముద్దు పెట్టి నేను తీసుకొస్తానమ్మా నువ్వెళ్ళు అన్నం తినిపించాలా వీడికి అన్నం తినిపించే తీసుకెళ్ళామండి దారిలో యాపిల్ కూడా తిన్నాడు ఇంకేం పెట్టను పడుకోబెట్టడమే మీరు భోజనం చేస్తూ ఉండండి నేను నిద్రపుచ్చి తీసుకొచ్చి పడుకోబెడతాను అనగానే అయ్యో వద్దండి మీ ఒళ్ళోకి ఎక్కాడంటే వాడెప్పుడు నిద్రపోవాలి నవ్వుతూ అని బలవంతాన్ని తీసుకెళ్ళిపోయింది వాణ్ణి వాళ్ళమ్మ. దూరం నుంచి వాడి ఏడుపు వినిపిస్తూనే ఉంది. రాజేశ్వరి గిలగిల్లాడిపోయింది అది విని. గుమ్మం వరకు వెళ్ళి వాడి ఏడుపు ఆపేదాకా అక్కడే ఉండి లోపలికొచ్చి తలుపేసి వెనక్కి తిరిగింది. సోఫా పక్కగా నిలబడి తననే చూస్తున్న మనవడు. బెల్లు కొట్టిన శబ్దానికి మెలకు వచ్చేసినట్టుంది వాడికి. ఏమ్మా నీకు మెలకు వచ్చేసిందా దా నా ఒళ్ళో నిద్రపోదు గాని అంటూ మనవడి దగ్గరకంటా వెళ్ళి ఎత్తుకోవడానికి ముందు కొంగి చేతులు చాచింది రాజేశ్వరి. ఎంతసేపు బతిమాలినా వాడు వెనక్కి వెనక్కి వెళ్ళిపోయాడే తప్ప నాయనమ్మ దగ్గరికి రాలేదు. వచ్చినప్పటి నుంచి అదే తంతువాడిది. రాజేశ్వరిని చూసిన ప్రతిసారి ఎవరో కొత్త వాళ్ళని చూస్తున్నట్టే చూస్తాడు. గుండె తరుక్కుపోతుంది ఆవిడికి. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అది. రా నాన్న నా ఒళ్ళో పడుకుందు గాని దా కథ చెప్తాగా అంటూ ఎంతగా రాజేశ్వరి వాణ్ణి ఎత్తుకుందామని ప్రయత్నించినా నిలబడి చూస్తున్నాడే తప్ప ఇసుమంత కూడా కదల్లేదు. ఇంతలో రయ్యన దూసుకుంటూ అక్కడికొచ్చేసింది కన్య. బాత్రూంకి వెళ్ళొచ్చేసరికి బయటకొచ్చేశాడు. మిమ్మల్నేం డిస్టర్బ్ చేయలేదు కదా అని వెటకారంగా అంటూ పిల్లాడి వీపు మీద చెళ్ళు చెళ్ళున 2 దెబ్బలు చరిచి లోపలికి ఈడ్చుకుపోయి దఢాలన తలుపేసేసుకుంది. పిల్లాడు గొల్లుమన్నాడు వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బలకి. కోడలి ప్రవర్తనకి తెల్లబోయిన రాజేశ్వరి చేష్టలుడిగి కాసేపు అలాగే కూర్చుండిపోయింది సోఫాలో. సరిగ్గా అప్పుడే కింద నుంచి వచ్చాడు కిరణ్ మందుల ప్యాకెట్తో పాటు. వస్తూనే ఏంటమ్మా వాడెళ్ళిపోయాడా అన్నాడు నవ్వుతూ. ఆ వెళ్ళాడురా వాడికి వెళ్ళాలని లేదు వాళ్ళ అమ్మ బలవంతంగా తీసుకెళ్ళింది అంది నవ్వుతూ. ఇంతలో లోపల నుంచి పిల్లాడి ఏడుపు వినిపించి వీళ్ళు లేచినట్టున్నాడు పొద్దుపోయింది ఇంక పడుకోమ్మా రేపు వాళ్ళంతా వస్తారు హడావిడి అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. కొడుకు లోపలికెళ్ళిన 2 నిమిషాలకి వంటింట్లోకెళ్ళి మంచినీళ్ల సీసా తీసుకుని లైట్ ఆర్పి మనసులోనే నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. అప్పుడే లోపలికొచ్చిన కిరణ్తో కన్య అంది. చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం పదే పదే చెప్పేది అంది. ఒక పక్కన పిల్లాడు ఎక్కెక్కి ఏడుస్తున్నా పట్టించుకోకుండా వాడి వీపు మీద చరుస్తున్నట్టు దబా దబా జోకొడుతూ. కిరణ్ కదంతా చిరాగ్గా ఉంది. పెట్టెల్ని ఓ పక్కకి నెడుతూ చెప్తే చెప్పిందిలే గాని వాడలా ఏడుస్తుంటే కాస్త మెల్లగా సున్నితంగా జోకొట్టొచ్చు కదా అంత గట్టిగా ఎందుకు కొడుతున్నావు పసిపిల్లాడు కదా వాడు అన్నాడు మెడిసిన్స్ ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ. నాకు తెలుసులే నువ్వేం చెప్పక్కర్లేదు అయినా నువ్వెప్పుడూ ఇంతే నేనేదైనా చెప్పబోయినప్పుడల్లా అదేంటో వినకుండానే టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తావు. అది నీ ఫీలింగ్ అయినా నువ్వేం చెప్పబోతున్నావో
మీ అమ్మ పదే 10 సార్లు నీకేం చెప్పేదో నాకేం తెలుసు? సర్లే ఇప్పుడు చెప్పు ఏం చెప్పేదో? నిజంగా నిద్రపోయే వాళ్ళని ఒక్క పిలుపుతో లేపొచ్చు. నిద్ర నటించేవాళ్ళు చెవు దగ్గర మైక్ పెట్టినా లేవరని. అయినా నీకెందుకు అంత వెటకారం? ఏంటి గొడవ? ఎందుకు చెప్తున్నావు ఇప్పుడిది? ఎవరినంటున్నావు నటించేవాళ్ళని? అయినా నీకెందుకు వాడిని చూస్తే అంత కుళ్ళు? దట్స్ నాట్ గుడ్. కిరణ్ సీరియస్‌గా కన్యనే చూస్తూ కాస్తంత కరుకుగానే అన్నాడు. అరవకు. మెల్లగా మాట్లాడు. ఏంటి అరుస్తున్నావు? నాకు రాదా అరవడం? నేను అరవగలను. కుళ్ళేంటి కుళ్ళు? మాటలు తిన్నగా రాని. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? మీ అమ్మ పక్కింటి పిల్లాడిని ఎత్తుకున్నప్పుడల్లా వీడు నాది నాయనమ్మ, మా నాయనమ్మ, నేనే కూర్చుంటాను ఆవిడ ఒళ్ళో అని ఏడ్చి వాడిని కిందకి దిగమని గొడవ చేస్తే ఇంత బాధ ఉండేది కాదు నాకు. వీడి ఏడవడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ నిలబడిపోతాడు నిస్సహాయంగా. అది నా బాధ. ఎన్నిసార్లు చెప్పినా నీకెక్కదు. తెలిసి నటిస్తావు. కిరణ్‌కి తిక్క పుట్టిందా మాటలకి. బుస్సుమంటూ కోపం ఎంతెత్తున పొంగుకొచ్చింది. దాంతో విసురుగా లేచి నిలబడి, అరుస్తా. ఏం చేస్తావు? అహా! ఏం చేస్తావు అని అడుగుతున్నా. అవును. నిజమే. నువ్వు వందల సార్లు చెప్పినా నా తలకెక్కదు. ఎందుకంటే నువ్వన్నట్టు నేను తెలిసి నటిస్తున్నాను కాబట్టి. నాకు ఈ నటన తప్ప మరో మార్గం లేకుండా నువ్వే చేసావు కాబట్టి. నేనా? నేనేం చేశాను? అరిచింది అంతే కోపంగా కన్య. పిల్లాడిని జోకొట్టడం ఆపి కిరణ్‌నే చూస్తూ. అవును. నువ్వే చేసావు. అబ్సల్యూట్‌లీ నువ్వే చేసావు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? వాడిని మనింటికి రావద్దని చెప్పాలా? నీకిష్టం లేదని అమ్మకు చేరువైన ఆ ఒక్క సంతోషాన్ని ఆవిడ నుంచి దూరం చేసేయాలా? మనం ఉన్న కొన్ని రోజులు వాడిని రాకుండా చేసేస్తే నువ్వు హ్యాపీయా? మనం వెళ్ళిపోయాక వాడొస్తే ఏం కాదా? ఆలోచించు. నిస్సహాయంగా నిలబడి చూస్తున్నది నువ్వన్నట్టు వాడు కాదు. నేను. అవును. నేనే. వాడు కాదు. నేనే నిస్సహాయుణ్ణి. ఎందుకంటే నిన్నిష్టపడి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. పిల్లల భవిష్యత్తు బావుంటుందని నువ్వంటే, నాకిష్టమైన అమ్మని, ఈ ఊరిని దూరం చేసుకున్నాను కాబట్టి నేను నిస్సహాయుణ్ణే. 3 ఏళ్లయింది అమ్మని చూసి. చూడాలనుంది వెళదామా అంటే, ఇప్పుడెందుకు అనవసరపు ఖర్చు. నెలొచ్చేసరికి కట్టాల్సిన వాయిదాలు, ఈఎంఐలు బోలెడున్నాయి. అవన్నీ మర్చిపోయావా? వీడియో కాల్‌లో చూడు అంటే ఒప్పుకున్నాను చూడు. నిస్సహాయుణ్ణి కాక ఇంకేమిటి? వీడు పుట్టినప్పుడు అమ్మ దగ్గరికెళ్దాం. అమ్మకి వీడిని చూపించాలి కదా అని నేనంటే, ఏం వద్దు. పెద్దాళ్ళకి తెలీదు. పిల్లల మీద ప్రేమతో ఊరికే ముద్దులు పెట్టేస్తారు. అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నప్పుడు, పిల్లల్ని భుజాల మీదేసుకొని జోకొడుతూ నిద్రపుచ్చుతారు పెద్దాళ్ళు. పిల్లలకేం తెలుసు? వాళ్ళ భుజాలను నాలుకతో నాకుతూ నిద్రపోతారు. నోట్లో ఎలర్జీలొస్తాయి అన్నప్పుడు, నేను వీడిలాగే నిస్సహాయంగా నీ వైపు చూస్తూ నిలబడిపోయాను. గుర్తుందా? నిస్సహాయుణ్ణి కాబట్టే చిన్నప్పటినుంచి ఒకళ్ళనొకళ్ళు కలిస్తే పిల్లల మనసుల్లో పెద్దవాళ్ల రూపాలు ముద్రించుకుపోతాయి. అప్పుడే వీళ్ళు నా వాళ్ళు అనే భావం పిల్లల మనసులో నాటుకుంటుంది. అది నీ దయ వల్ల ఆలస్యంగా తెలిసింది నాకు. ఈరోజు వాడు ఎవ్వరికీ దగ్గర కావడం లేదు అంటే, ఆ కాకపోవడం వెనకాల మన పాత్రేం లేదా? అక్కడి వాళ్ళని చూసి వీడినిప్పటినుంచే వేరే గదిలో పడుకోబెడదాం అంటూ, పక్కన పడుకోబెట్టుకుని కొడుతూ నిద్రపుచ్చే ఆనందం దూరం చేసుకుని, పక్క గదిలో వాడిని ఒంటరిగా పడుకోబెడితే, దగ్గరతనం స్థానే పిల్లాడు పక్కమించి పడిపోతాడేమో అనే భయాన్ని మనసంతా నింపేశావు. తండ్రి తన భుజాల మీదకెక్కించుకుని, పిల్లల్నాడిస్తే పొందే ఆనందాన్ని, "వద్దు, ఎత్తుకోవడం అలవాటు చెయ్యకు" అన్న ఒక్క మాటతో మా ఇద్దరికీ దూరం చేసేశావు. ఈరోజు మా అమ్మ దగ్గరికి రమ్మంటే వాడెందుకెళ్తాడు? వెళ్ళడు. మనుష్యులకి, వాళ్ళ ప్రేమకి దూరంగా ఉండే అలవాట్లన్నీ నువ్వెప్పుడో చేసేశావు వాడికి. కాబట్టి వాడు ఎవ్వరికీ ఎప్పటికీ దగ్గర కాడు అంటూనే నిస్సత్తువగా మంచం మీద కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకుని తనలో తానే కుమిలిపోయాడు కిరణ్. అదేమీ పట్టించుకోని కన్య, ఆపుతావా? ఏంటేంటో మాట్లాడేస్తున్నావు. అదేదో నాదే తప్పన్నట్టు. అయినా ఇంచుమించుగా వారానికి 2, 3 సార్లైనా గంటల తరబడి వీడియోలో మీ అమ్మకి వీడిని చూపిస్తూనే ఉన్నాంగా. ఇప్పుడదేదో పెద్ద నా తప్పన్నట్టు, అంతా నేనే చేసేశానన్నట్టు మాట్లాడతావేంటి? సిగ్గేయడం లేదు అలా ఇంకోళ్ళ మీదకి నెట్టేయడానికి? నిష్ఠూరంగా అంది కన్య. ఆ మాటకి ఇంతెత్తున తాచుపాములాగా లేచాడు కిరణ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా మాట్లాడు. సిగ్గులేంది నీకా? నాకా? సిగ్గులేదట సిగ్గు. అయినా నువ్వు కాక ఇంకెవరు చేశారు? నువ్వే చేశావు. ఆ మాటకొస్తే ఒక్క మా అమ్మకే గాదు, చాలా మందికి చూపించాం వాడిని మనం. అత్తయ్యకు, మావయ్యకు, మీ అన్నయ్యకు, అక్కకు. గుర్తులేదా? వాడెంత? వాడి వయసెంత? ఇంతమందిని వీడియోలో చూసి వీళ్ళు నా వాళ్ళు అని
ఎవరెవరు ఏంటి ఏమవుతారని వాడంత చిన్న వయసులో ఎలా గ్రహిస్తాడు? ఈవిడ మా నాయనమ్మ, ఈవిడ మా అమ్మమ్మ అనే రిలేషన్స్ మనం వీడియోలో చెప్తే అర్థమైపోయే వయసా వాడిది? నువ్వు చెప్పు. అయినా ఒకరికొకరు కలుసుకుని కబుర్లు చెప్పుకోవడంలో ఉండే ఆత్మీయతానుబంధం దూరంగా ఉండి ఫోనుల్లో మాట్లాడుకుంటే వచ్చేస్తుందా? కోపంగా అరుస్తూనే అటూ ఇటూ తిరుగుతున్న కిరణ్ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి, మనం చేసే అలవాట్లు మనం చేసేసి ఎవరినో అనుకోవడం ఎందుకు? ఇప్పుడే చెప్తున్నా రిజిస్టర్ చేసుకో. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే విన్నాను. అందుకే ఈ గ్యాప్. ఇప్పుడు దాన్ని పూడ్చాల్సిన టైమొచ్చింది. ఇంక చాలు. నువ్వనటం కాదు, నేనే అంటున్నా. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను చేసేదేదో చేసే తీరతాను అంటూ అక్కడి నుంచి లేచి విసురుగా బయటికెళ్ళిపోయాడు కిరణ్. అతని మాటల్లో దృఢత్వానికి తల తిరిగిపోయి పిచ్చిదానిలాగా చేష్టలుడిగి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది కన్య. కిరణ్‌ని ఇంత కోపంగా చూడటం ఇదే మొదటిసారేమో. భూమి కంపించిపోయినట్టు అయిపోయింది ఆ అమ్మాయికి. ఇంతలా ఎప్పుడూ మాట్లాడి ఎరగడు. అసలు తనే అంతలా రెచ్చగొట్టకుండా ఉండాల్సిందేమో అలా అని కూడా అనుకుంది. అలా అనుకున్న వెంటనే ఎక్కడలేని నీరసం వచ్చింది తనకి. దాంతో నిస్సత్తువగా పిల్లాడి పక్కనే కూలబడిపోయింది. ఆమెకి కిరణ్‌తో పరిచయం, ప్రేమ, పెళ్లి అన్నీ గుర్తొచ్చి మనసంతా ఒకలా అయిపోయింది. ఒకవేళ కిరణ్ అన్నట్టు తప్పంతా నాదేనా? ఏమో! ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే కిరణ్ తల్లి గది ముందుకెళ్ళి అక్కడే నిలబడిపోయాడు కాసేపు. తనని తాను కంట్రోల్ చేసుకుని గాని తలుపు తట్టలేదు. అంతకుముందే చీర మార్చుకుని బాత్రూంకెళ్ళొచ్చి విడిచిన చీర మడత పెడుతోన్న రాజేశ్వరి తలుపు తట్టిన శబ్దానికి "తీసే ఉందమ్మా, రావచ్చు" అంది మూసి ఉన్న తలుపుల వైపు ఎవరొచ్చారా అని చూస్తూ. మెల్లగా తలుపు తెరుచుకుని లోపలికొచ్చి తల్లి మంచం మీద కూర్చున్నాడు కిరణ్. అమ్మ గదిలోకొస్తూ తలుపు కొట్టడం ఎందుకురా అంటూ మడత పెట్టిన చీరని కుర్చీ మీదేసి అయిపోయిందా సర్దటం అంది. లేదమ్మా అన్నాడు మంచం మీద వెల్లకిలా పడుకుని తల్లికి చోటిస్తూ. అదే అవుతుందిలే, రేపు సాయంత్రం వరకు బోల్డంత టైం ఉంది. ఈ టైంలో 100 పెట్టెలన్నా సర్దచ్చు నవ్వుతూ అంది. అదేం పట్టించుకొని కిరణ్ కూర్చో అమ్మా అన్నాడు. కొడుకు పక్కలో అలా కూర్చునే అతని తల మీద చెయ్యేసి నిమురుతూ బాబు నిద్రపోయాడా అని అడిగింది. లేదమ్మా, ఇంకా పడుకోబెడుతోంది. మెలకువగా ఉంటే మాత్రం ఏమమ్మా, నీకు చేరువయ్యేలా చేయలేకపోయాక. పోనీలేరా, పెద్దయితే వాడికే తెలుస్తుంది. అదేమీ లేదు, దాని గురించి నువ్వేం ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? ఆలోచిస్తున్నా. కొంతలో కొంత నా బాధ ఆ ఎదురింటి బాబు తీరుస్తున్నాడులే. కానీ ఏ మాటకి ఆ మాటే. ఆ బాబు మాత్రం నీకు భలే అలవాటైపోయాడు కదమ్మా! సినిమాలో ఎవరినో చూసినా వాడికి నువ్వే గుర్తొచ్చావు అన్నాడు గది పైకప్పుకేసి చూస్తూ. వచ్చినప్పటినుంచి వాడొచ్చినప్పుడల్లా ఇలా ఏదోటి అంటూనే ఉన్నా, ఈసారి మాత్రం ఆ స్వరంలో ఉన్నది బాధో, సంతోషమో అర్థం చేసుకోలేని వయసు కాదు రాజేశ్వరిది. బాధ, ప్రేమ నిండిన చూపుతో కొడుకుని చూసింది. సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత ఆవిడంది. బాగా అలవాటైపోయాడురా. పొద్దస్తమాను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా కదా! వాడే నాకు కాలక్షేపం. ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. వచ్చిరాని మాటలు కదా! ఎంత నవ్వొస్తాయో! పిల్లలదేముందిరా, కాస్తంత దగ్గరికి తీస్తే అల్లుకుపోతారు అంది వాణ్ణి తలుచుకుంటూ ముఖమంతా ఆనందాన్ని నింపుకుని. అవును. కానీ భలే పిలుస్తాడమ్మా క్యూట్‌గా నానమ్మ అని. అవునురా! చెప్పాను కదా! నేనే అలా పిలవమని చెప్పానని. లేదంటే పేరు పెట్టి మరీ పిలిచేసేట్టున్నాడు. వాళ్ళ అమ్మమ్మొచ్చినా అంతే. వాళ్ళ అత్తయ్య కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఊళ్ళోనే ఉంటుందిలే. అదేంటో కానీ ఆ పిల్లని అంతే. పేరు పెట్టే పిలుస్తాడు. వాళ్ళ అమ్మమ్మ, అత్త, మావయ్య, బాబాయ్ ఎవ్వరొచ్చినా పేరు పెట్టే పిలుస్తాడు. అలా పిలవడం మనకేమో తప్పు. ఎందుకంటే మనం అలా పిలుచుకోం కదా! అక్కడికి ఓసారి అడిగాను. అదేం పిలుపు? వరసకేమవుతారో చెప్పి అలా పిలవమనండి. వాడలా పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు మనం అలా చూస్తూ ఊరుకుంటే పెద్దయ్యే కొద్దీ అదే అలవాటైపోతుంది అన్నాను. పిలవనివ్వండి. వాడలా మమ్మల్ని పేరుతో పిలిచినప్పుడల్లా మా ఇంట్లో ఒకటే నవ్వుల వరద. వాళ్ళ తాతయ్యని తాతయ్య అని పిలవడు. బద్దూర్ బద్దూరని పేరు పెట్టే పిలుస్తాడు ముద్దుగా. వాడలా పిలిచినప్పుడల్లా వాళ్ళ తాతయ్య మురిపెం చూసే తీరాలి. చిన్నపిల్లాడు కదా ఇంకా. పెద్దయితే అలా పేర్లు పెట్టి పిలవకూడదని వాడికే అర్థమవుతుందిలే. అప్పుడు వాడంతట వాడే మానేస్తాడు. ఈలోపు పోయేదేముంది? మాకివే మధురమైన జ్ఞాపకాలు అంది వాళ్ళ నాయనమ్మ. నేనేం మాట్లాడలేదు కానీ, ఆ మర్నాడే నన్నడిగాడు వాడు. నీ పేరేంటని హిందీలో. చెప్తే నన్ను అలాగే పిలుస్తాడేమోనని నానమ్మ నా పేరు అని చెప్పాను. అందుకే అప్పటినుంచి అదే పిలుపు. వాడి దృష్టిలో నన్ను నానమ్మ అని పిలవడం నన్ను పేరు పెట్టి పిలుస్తున్నట్టు లెక్క.
అలా పిలవమని నేను చెప్పిందే అయినా వాడలా నాయనమ్మ అని నన్ను పిలుస్తున్నప్పుడల్లా ఎక్కడ లేని మైకం కమ్మేస్తుందిరా నాకు. తల్లి గొంతులోని తడి అర్థమవుతూనే ఉంది కిరణ్‌కి. నా మనసు కన్న మనవడురా వాడు. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు చూస్తానా వాడినని ఎదురు చూసేంత మమతల బంధం వాడితో నాది. నావి అనుకున్న ఆనందాలు నాకు దక్కనప్పుడు అందుబాటులో ఉన్న వాటినే అమృతంగా మార్చుకోవాలి కదరా! అని అంతలోనే పెద్దయితే పిలవడనుకో కానీ ఏంటో వాడి పిలుపు నాకు ఆక్సిజన్‌లా అయిపోయింది. దాంతో నాకు అర్థమైపోయింది. ఏ బంధం వెన్నుదన్నుగా నిలవాలో నిర్ణయించేది రక్తం కాదు, మనసు అని. ఎందుకంటే బంధాలు గడియారంలో ముళ్ళు కాదు కదా! తల్లి మాటలకు తల్లడిల్లిపోయిన కొడుకు అందుకే అమ్మా అని ఆపేశాడు. తల్లి ఏమంటుందోనని మరో మాట మాట్లాడే ధైర్యం లేక. ఏంటి నాన్నా? ఏమిటి అందుకే? అంది రాజేశ్వరి తను కొడుకు పక్కనే ఒత్తిగిల్లి కొడుకు నడుం చుట్టూ చెయ్యేస్తూ. అదే, అదేనమ్మా. కిరణ్ గొంతులో కన్నీటి చుక్క అడ్డుపడగా అతి కష్టం మీద తమాయించుకుని, బాబుని నీ దగ్గరే ఉంచేసెళదామని తెల్లబోయింది రాజేశ్వరి కొడుకు మాటలకి. కాస్సేపటికి కానీ తేరుకోలేకపోయింది. తేరుకున్నాక వాడెన్నాళ్ళుంటాడు లేరా! వాళ్ళ నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయితే వాడెళ్ళిపోతాడు. అదే కదమ్మా నా బాధ. వాడితో పెనవేసుకున్న బంధం వాళ్ళ నాన్న బదిలీతో దూరమైపోతుంది. మరొకరు ఎవరైనా అంతే. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నువ్వన్నట్టు పెంచుకుంటే పెరిగేదమ్మా బంధం అనేది. అది మనుషులతో కావచ్చు, జంతువులు, పాములు, పశువులు, పక్షులు వేటితోనైనా కావచ్చు. బంధాల రాకపోకలు ఒంటరితనం ఆడే ఆట. నీకది శాశ్వతంగా దూరం చెయ్యాలంటే ఇలా చెయ్యాల్సిందేనమ్మా తప్పదు అన్నాడు. అలాంటి పని మాత్రం చెయ్యకు. కన్యను మరో రాజేశ్వరిని చేస్తావా? జీరబోయిన గొంతుతో తల్లి అన్న మాటలకి, కన్య ఒంటరిదెందుకవుతుంది? మేం వెళ్ళి అన్నీ సెటిల్ చేసుకుని తొందరలోనే వచ్చేస్తాం కదమ్మా! అన్నాడు కిరణ్. అతిగా ఆలోచించకురా. కాలం కదిలే కొద్దీ నీడ చిన్నదవుతుంది. స్థిరంగా అంది రాజేశ్వరి మరో మాటకి తావివ్వకుండా. కాలం ఇలా స్తంభించిపోతే బావుణ్ణు అని నువ్వనుకునేలా నేను చేస్తానమ్మా. ఆపు. అదంత ఈజీ కాదని చెప్తున్నానా? అయినా వినవే. వాడు చిన్నపిల్లాడు. మీరు లేకుండా వాడు ఎలా ఉండగలడు? బెంగ పెట్టుకున్నాడంటే ఇలా వచ్చి అలా తీసుకెళ్ళడానికి అమెరికా ఏమైనా దగ్గరా దాపా? నీళ్ళల్లో పడేస్తేనే కదత్తయ్యా ఈతొచ్చేది అంటూ అప్పుడే అక్కడికొచ్చిన కన్య మాటలకి తెల్లబోయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండిపోయారు తల్లి కొడుకులిద్దరూ. వాళ్ళలా ఆశ్చర్యంలో ఉండగానే అత్తగారిని జరగమని పిల్లాణ్ణి అత్తగారికి కిరణ్‌కి మధ్యలో పడుకోబెడుతూ, అవునత్తయ్య, మీ అబ్బాయి చెప్పిందే మంచి పని. మీ ఒంటరితనానికి సమాధానం వీడే అంది కన్య. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.